బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ని ఉపయోగించి మనం హ్యాండ్స్ వెడల్పుని ఏ రకంగా తీసుకోవాలి ఏంటనేది ప్రతి క్లాస్లోనే నేను చూపిస్తాను. అయినా సరే కొంతమంది ఏంటంటే నాకు ఒకరిద్దరు కామెంట్ చేశారండి, నాకు ఇది సరిపోవట్లేదండి అలా కటింగ్ చేస్తానని. నేను ఎప్పుడూ కూడా మీకు క్లాసెస్లోనే నేను అలాగే కటింగ్ చేస్తున్నానండి, అలాగే స్టిచ్చింగ్ చేసి కూడా చూపిస్తున్నాను. చాలామంది బిగినర్స్కి నేను నేర్పించాను, ఎప్పుడు కూడా అది తక్కువ రాదనమాట. అయినా సరే ఒకసారి క్లారిటీ ఇవ్వడం కోసం నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. కటింగ్ చేసి ఇదే క్లాస్లోనే స్టిచ్చింగ్ కూడా చేసి మీకు నేను చూపిస్తాను. ఆర్మ్ రౌండ్ కొలిచేటప్పుడు ఇంచీ టేప్ని చూసారా, అంచు ఇలా పట్టుకుని ఈ రకంగా కొలుచుకోండి. కొలిచేటప్పుడు కూడా మీకు తప్పులు వస్తాయి కనుక, ఇలా కొలకపోతే కనుక తేడా వస్తుంది. ఇలా కొలుచుకోండి. ఇలా అంచు కలిసేటట్టుగా పట్టుకొని కొలిస్తే 10.5 ఇంచీలు వచ్చింది. దాంట్లోనే నేను 1 ఇంచు తగ్గిస్తే 9.5 వచ్చింది. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది 9.5 ఉండాలన్నమాట. అదే మీ చంక రౌండ్ వెడల్పు అన్నమాట. అది ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. మనం అతికించాల్సింది హ్యాండ్స్ని తీసుకెళ్ళి మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కాబట్టి ఆ కొలతలతో మీరు కొలుచుకొని కటింగ్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా మనం 4 మడతలు హ్యాండ్ పీస్ మనం ఫోల్డ్ చేస్తాం. ఇది లైనింగ్ అనమాట, బ్లౌజ్ పీస్ బార్డర్ది మనం శారీలోది నేను హ్యాండ్ కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇలాగ మనం 4 మడతలు పెట్టిన తర్వాత ఫోల్డింగ్ అనేది ఎప్పుడు మన వైపు ఉండాలి కదా. ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ వెడల్పు అన్నది 9.5 ఉండాలి. మనం బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ కొలుచుకున్నాం కదా, అదనమాట. ఇప్పుడు కనీసం 1.5-2 ఇంచీలన్నా తగ్గిపోయింది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ని కొద్దిగా ముందుకు జరుపుకొని కింద లేయర్ మనకి 9.5 ఉందా లేదా చూసుకోండి. చూసారు, 9.5 ఉన్నది. పైన ఉన్న 2 ముక్కలకి మనకి 2 పీసులు అతుకులు వస్తాయి అన్నమాట. చూసారు, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఫోల్డింగ్ ఉంది, ఇది తర్వాత మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి అతుకులు వస్తాయి. ఇప్పుడు కింద నుంచి పైకి మనం పొడవు తీసుకోవాలి. పొడవు హ్యాండ్ లూజు, హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు రెండూ కూడా మీరు ఆది బ్లౌజ్లోంచి తీసుకోండి, లేదంటే బాడీ మెజర్మెంట్స్ నుంచి కూడా. పొడవు నాకు 7.5 కావాలి, దానికి నేను 1 ఇంచు పెంచుకుని 8.5కి పెట్టుకోవాలి. మీకు ఎంత పొడవు అయితే కావాలో దాన్ని 1 ఇంచు పెంచుకోండి. అదే రకంగా ఇటువైపు నుంచి కూడా పెట్టుకోండి. దాని తర్వాత 2 మార్కింగ్ని కలిపేస్తే మీకు వెడల్పు అనేది పొడవు రెండూ కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఇది పొడవు వచ్చింది, ముందు మనం వెడల్పు పెట్టుకున్నాం, 9.5 వెడల్పు పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక బాక్స్లా రెడీ అయింది కదా, పైనుంచి కిందకి 3 ఇంచీల దగ్గరికి మార్కింగ్ పెట్టుకోండి. ఎల్బో హ్యాండ్స్ 10 ఇంచీల పొడవు అయితే మాత్రమే మీరు 3.5కి పెట్టుకోండి. లేదు అనుకుంటే కనుక నార్మల్ చిన్న హ్యాండ్స్ 7-8 వరకు కూడా మీరు 3 పెట్టుకోండి. దీని తర్వాత బ్యాక్ సైడ్ మనం కటింగ్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా మార్జిన్ ఎంతైతే వదిలేమో అంత కంపల్సరిగా పెట్టుకోవాలి. ఇది పెట్టకపోయినా సరే మీకు లూజ్ అనేది సరిపోదన్నమాట. ఇప్పుడు మనం 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ అక్కడ వదిలేం కాబట్టి ఇది 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ లోపల వైపుకి పెట్టుకున్నాం. ఇప్పుడు ఫోల్డింగ్ నుంచి ఇటు 2 ఇంచులు స్ట్రైట్గా ఇలాగా మార్కింగ్ చేసుకుని ఈ 2 ఇంచుల నుంచి ఈ 2 ఇంచులకి ఇలా మనం షేప్ ఇచ్చేసుకోవాలి. చాలా సింపుల్గా మనం షేప్ ఇచ్చేసుకోగలుగుతాం. దాని తర్వాత లూజు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి. మొత్తం హ్యాండ్ లూజ్ వచ్చేసి 13 ఇంచులు. 13లోని సగం 6.5కి ఇలా మార్కింగ్ పెట్టి దాని తర్వాత ఈ ఎక్స్ట్రా మార్జిన్ అన్నది 2 ఇంచీలు మర్చిపోకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మార్జిన్కి కింద వైపు నుంచి ఇలా కలిపేసి దాని తర్వాత మన ఫిట్టింగ్ మార్కింగ్ని కూడా ఒకసారి ఇలాగా కలిపేద్దాం. ఇలా అయితే మీకు చూడడానికి బాగుంటుందని కలపడం. అది ఆ మార్కింగ్ పెట్టకపోయినా పర్లేదు, ఈ లాస్ట్ లైన్ మాత్రం మార్కింగ్ చేయాలి. ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుందాం. మీరు హ్యాండ్ కటింగ్లోని ఎక్స్ట్రా మార్జిన్కి మార్కింగ్ ఈ రకంగా పెడితే ఇక్కడ షేప్ అనేది వస్తుంది అనమాట. షేప్ తీయడంలో కూడా రౌండ్ తిప్పడంలో కూడా మీరు తేడా చేసినా సరే మీకు చేతి వెడల్పు అనేది తగ్గిపోద్ది. సరేనండి, ఈ రకంగానే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని తర్వాత మీరు ఇక్కడ మనకి ముక్క తగ్గింది కదా, పై 2 పొరలకి మనకి ముక్క తగ్గింది. సో కింద మనకి స్ట్రైట్గా ఉండేటట్టు, సైడ్ స్ట్రైట్గా ఉండేటట్టు ఈ పీస్ని ఇలా కటింగ్ చేసుకుని ఇది ఎంతైతే ఉందో ఇది ఎలా పెట్టి పీస్ ఎంతైతే మనకి తగ్గిందో ముక్క అంతా మనం ఇది కట్ చేసుకోవాలన్నమాట. ఇది చూడండి, ఇప్పుడు ఫస్ట్ మాత్రం 1/2 ఇంచు మార్కింగ్ ఇలా పెట్టుకోండి. అంచు అంటే 1/2 ఇంచుకి మార్కింగ్ పెడితే మీరు అతికించినప్పుడు అది అతుకులోకి మనకి జాయింట్ చేసినప్పుడు ఖర్చుల్లోకి పోద్ది అనమాట. ఇప్పుడు ఈ 1/2 ఇంచు మార్కింగ్ దగ్గరికి తగ్గిన ముక్క వరకు ఇలా పెట్టి ఇలా వెనక్కి ఇలా తిప్పారనుకోండి, మనకి కింద ముక్క ఎలాగైతే షేప్ ఉందో అదే రకంగా సేమ్ టు సేమ్ కటింగ్ చేసేసారు అంటే కనుక మనకి మిగిలిన ముక్క అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, ఎక్కడ తేడా లేకుండా. చూస్తారు కదా, ఈ రకంగా. ఇప్పుడు మనకి ఇదే పీస్ని పట్టుకుని మనం బ్లౌజు
హ్యాండ్స్ ఇలా సెంటర్లో కట్ పెట్టేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్లో వచ్చిన బార్డర్ని కూడా యూజ్ చేసుకుని ఎలా కటింగ్ చేసుకోవాలన్నది అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్. ఇది ఒక అంచు మనం బ్యాక్ సైడ్ నడుముకి యూజ్ చేసుకోవచ్చు, ఒక అంచేమో ఇలా హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇలా రెండు కలిపి పెట్టుకొని 2 అంచులు, దాని తర్వాత ఫోల్డింగ్ వైపు నుంచి చూసారు కదా సైడ్న ఒకటి ప్లేన్ వచ్చింది, నాకు ఇక్కడ ప్లేన్గా వచ్చింది. బ్లౌజ్ పీస్ అంతా ప్రింట్ వచ్చింది, సైడ్ పీస్ కొద్దిగా ఎక్స్ట్రాగా ఉన్నదనమాట. అది కొద్దిగా నేను వదిలేస్తాను. కొద్దిగా తీసుకోండి పర్లేదు, ఖర్చులకి ఉన్న లోపల వైపు కనిపించదు. అతిగా వెడల్పుగా ఉంటే మాత్రం తీసుకోవద్దు. కింద వైపు ఫోల్డింగ్ నేను కొద్దిగా తగ్గించాను. ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు చూస్తున్నారు కదా నేను పూర్తిగా పెట్టకుండా ఇలా ఇంతవరకు ఇలా పెడుతున్నాను అంతే. ఎందుకంటే అది ప్లేన్ వచ్చింది కాబట్టి ఒకవేళ ఖర్చుల కన్నా బయటకు వచ్చిందంటే చూడడానికి బాగోదు. ఈ సిల్క్ బ్లౌజ్ని ఇలా మనం ఫోల్డింగ్ చేసేస్తాం కదా. ఇప్పుడు బార్డర్ మనకి కావాలి కాబట్టి కరెక్ట్గా బార్డర్ దగ్గర నుంచి ఇలా మనం పెట్టుకుని కింద మనకి ఎంతైతే హ్యాండ్ కావాలో అంతా ఉంది. ముక్క అంటే పై వైపు వస్తుంది కానీ కింద మనకి హ్యాండ్ వెడల్పు ఎంత ఉందో సేమ్ టు సేమ్ కాబట్టి ఇలాగే కటింగ్ చేసేసుకోవాలి. కిందనున్న 2 పీసులకి మనకు సరిపోతుందండి. ఒక పీస్కి మాత్రం మనకి చిన్న ముక్క తక్కువ వస్తుంది. అది మీకు స్టిచ్చింగ్లో ఎలా జాయిన్ చేయాలి ఏంటనేది పూర్తి వివరంగా నేను చూపిస్తాను. ఇది చూసారు కదా ఇలా కటింగ్ చేసేసి సైడ్లు కూడా మనకి ఎక్స్ట్రాగా ఉన్న వేస్ట్గా ఏమైనా ఉంటే కనుక అది తీసేసి మనం రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి కటింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక ఫోల్డింగ్ వస్తుంది కదా, ఇది కూడా ఓపెన్ చేసేయండి. ఇప్పుడు మనకి ఇది సరిపోయింది. మామూలుగా అయితే ఇది ఎక్స్ట్రాగా మార్జిన్లోనే మనకి కొద్దిగా ముక్క తగ్గిందనమాట. ఇది ఎలా మనం జాయిన్ చేయాలన్నది, తక్కువ ముక్క అయితే ఎలా జాయిన్ చేయాలన్నది కూడా మీరు ఈ క్లాస్లోని మీకు వివరంగా నేను చూపిస్తాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేద్దాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా అతుకులు ఎలా అతికించుకోవాలి ఏంటనేది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ లైనింగ్ పీస్ని మనం అటాచ్ చేసేసుకోవాలి. మనకి లైనింగ్ పీస్లో కూడా ఒకవేళ ముక్క అతుకు వచ్చినప్పుడు ఇది అటాచ్ అనేది చేసేసుకోవాలి. లేదు అంటే కనుక డైరెక్ట్గానే మనం బ్లౌజ్ పీస్ని మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఒక పీస్ నేను ఒక హ్యాండ్ అనేది ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూపిస్తాను. అదే రకంగా మీరు రెండో చేయి కూడా మీరు జాయిన్ చేసేసుకోండి. ఇది తగ్గిన ముక్కు ఉంది చూసారా, ఇది 1/2 ఇంచ్ మనం ఎందుకు ఉంచామో అంటే కనుక అతికించేటప్పుడు అటొక పావు ఇటొక పావు పోయి మనకి సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఇలా మనకి రావాలంటే ఒక ముక్క అటువైపు తీసుకుని ఒకటి దీనికి జాయిన్ చేద్దాం. ఇది ఇలా తీసుకుని ఈ పీస్ ఇలా పెట్టుకోండి, పైన పెట్టి చక్కగా ఇలా ఒక పాదం ఖర్చుతోని ఇలాగ ఒక కుట్టు కుట్టేసుకుని దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకున్నారంటే కనుక కుట్లు విడకుండా ఉంటుంది, ఫినిషింగ్గా కూడా కనిపిస్తుంది. అదే రకంగా ఏమైనా ట్రిమ్మింగ్ చేయాల్సి వస్తే కనుక చేసేసుకోండి, ఎక్కువగా ఎక్స్ట్రాగా ఏమైనా పొడవులు గట్రా మిగిలితే. ఇప్పుడు హ్యాండ్ పీస్ని మీరు ఇలా తీసుకోండి. హ్యాండ్ పీస్ తీసుకొని ఇప్పుడు మనం ఇది హ్యాండ్ పీస్ బ్లౌజ్ పీస్ని ఇలా తీసుకొని కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకుని ఒక కట్ ఇక్కడ పెట్టేసుకున్నారు అంటే కనుక మనకి ఇంకా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు అనమాట. దాని తర్వాత ఈ సెంటర్ పాయింట్ని సెంటర్ని చూసుకుని కుట్టు పైకి ఉండేటట్టుగా ఇలా చూసారా, కుట్టు ఇలా పైకి ఉండేటట్టు ఇలా పెట్టుకున్నారు అంటే కనుక లైనింగ్ని అంటే బ్లౌజ్ పీస్కి రైట్ సైడ్ వైపు లైనింగ్ పెట్టుకుని లైనింగ్ స్టిచ్చింగ్ ఏదన్నా పైకి ఉండేటట్టు పెట్టుకుంటే మనం తిరిగేసేటప్పుడు అది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. కింద ఒక పాదం ఖర్చుతోని ఇలాగ కుట్టుకుంటూ వచ్చేయాలి. పాదం ఖర్చుతో కుట్టారంటే కనుక కింద మనకి చిన్న లైను ప్లెయిన్ బార్డర్ వస్తుంది కదా, అది స్టిచ్ అయ్యి కరెక్ట్గా మీకు బార్డర్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి పైనుంచి లైనింగ్ వైపు ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఈ రకంగా. దాని తర్వాత వెనక్కి ఫోల్డ్ చేశారు అంటే కనుక ఎక్కడ జరగకుండా చక్కగా మీకు ఫోల్డ్ అయిపోద్ది అనమాట. ఇలా దీని తర్వాత పైనుంచి కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకున్నారు అంటే కనుక ఇక్కడ మనకి జరీ వర్క్ ఇలా ఉంది కాబట్టి అసలు మనకి ఏ థ్రెడ్ వేసినా సరే మనకి కనిపించదు. మనం మీకు లేదంటే ఎల్లో కలర్ దారం కూడా మార్చుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మీరు 4 వైపులా కూడా మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. కానీ మనకి సైడ్ని చిన్న పీస్ మనకి చూసారు కదా ఇలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న పీస్ అన్నది మనకి తగ్గింది. ఇలా సెంటర్ పాయింట్ని పెట్టుకున్నప్పుడు ఒకవేళ చిన్నది కూడా ఒకవేళ మనకి ఏదైనా సరే హెల్దీగా అయినప్పుడు కనుక కావాలి అని అనుకుంటున్నప్పుడు ఇది పెట్టకపోయినా పర్లేదు, కానీ కరెక్ట్గా సరిపోవాలి అంటే కనుక మనం బ్యాక్ సైడ్ కటింగ్ చేసుకున్న తర్వాత బార్డర్ని ఇంత ముక్క మనకి బార్డర్ అనేది మిగిలిపోద్ది. ఏమాత్రం మిగిలినా సరే ఆ బార్డర్ని యూజ్ చేసుకుని కరెక్ట్గా ఈ కింద అంచు చూసారు కదా ఇలా ఈ చిన్న పీస్ మీరు ఇది
పడేద్దాం, ఎందుకంటే అది ప్లెయిన్ వచ్చింది కాబట్టి. దాని తర్వాత ఇలా రివర్స్ చేసి ఈ అంచు అనేది ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే మనకి లైనింగ్ దగ్గర కూడా మనకి ఫోల్డింగ్ చక్కగా లోపల వైపుకి వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ లైన్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా క్రాస్గా ఉంటే కనుక మనకి ఫినిషింగ్ బాగోదు. ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకుని కింద అంచు ఇలా ఫోల్డ్ చేయండి. చాలా సింపుల్ పద్ధతి అనమాట. ఇలా ఫోల్డ్ చేసి ఈ అంచు మీదకి కరెక్ట్గా అంచు ఇలా వచ్చేటట్టుగా ఇలా పట్టుకోండి. పట్టుకుని పైనుంచి ఒక చిన్న అంచు అంటే ఒక కుట్టు వేసేసుకోండి. ఒక పాదం ఖర్చు వేసుకున్నా సరే పర్లేదు, ఇలాగా కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసుకొని కిందకు వచ్చేటప్పటికి లాక్ చేసేయండి. అతిగా కొలిచి ముక్కలు కత్తిరించి మీరు కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చూసారా ఇలా అనేటప్పటికి మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ అంచు కూడా ఫోల్డింగ్ అయిపోయింది. ఇలా రివర్స్ చేసి ఇలా ఈ లైనింగ్ పీస్ ఎంతవరకు అయితే ఎండింగ్ ఉందో అంతవరకు ఈ రకంగా మీరు జాయింట్ చేశారు అంటే కనుక చాలా నీట్గా మీకు జాయింట్ అయిపోద్ది అనమాట. ఎక్కడ కూడా మీకు అతుకు అనేది కనిపించదు. చూస్తున్నారా, ఈ రకంగా మీరు జాయింట్ చేసుకోవాలి. ఇలా 4 వైపులా కూడా స్టిచ్చింగ్ చేసేసారు అంటే కనుక మీకు హ్యాండ్ రెడీ అయిపోద్ది. దాని తర్వాత లైనింగ్ పీస్ ఏ రకంగా అయితే ఉందో అలా మొత్తం అంతా మిగిలిన ముక్క అంతా కట్ చేసి తీసేయాలి. ఇప్పుడు చూస్తారు కదా హ్యాండ్ ఈ రకంగా రెడీ అయిపోయింది. మనకి చూసారు అతికి కూడా ఎక్కడ కనిపించకుండా నీట్గా మీకు ఫినిషింగ్ అన్నది వచ్చేసింది. ఇప్పుడు ఇదే రకంగా రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు మనం షేప్ అంటే తీసుకున్నాం కానీ లోతు తీసుకోలేదు కాబట్టి ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ అప్పుడే ఇలాగా లోతు తీసుకోవాలి. ఈ రకంగా పెట్టుకోండి. బార్డర్లో ఉన్నవి రెండు కూడా రైట్ సైడ్ రెండు కూడా లోపల వైపు ఉండేటట్టుగా చూసుకుని ఇలా సెంటర్ నుంచి ఒక 2 ఇంచీల వరకు కూడా ఎటువైపైనా మీరు లోతు తీసుకోవచ్చు. మీరు మన వైపు ఉన్న వైపన్నా తీసుకోవచ్చు, మనకు ఆపోజిట్గా ఉన్న వైపన్నా సరే మీరు తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఇలా పెట్టుకుని ఇక్కడ ఆపోజిట్గా ఉన్న వైపు తీసుకుంటే కనుక లోతు తీయడం మనకి చేతి చక్కగా తిరుగుతుంది. ఇప్పుడు ఇలా సెంటర్ నుంచి ఒక 2 ఇంచీలకి ఒక మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత ఆ చివరి నుంచి ఇటువైపుకి ఒక 2 ఇంచీలకి మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఈ మధ్య సెంటర్లోనే ఒక 1 ఇంచు డౌన్ చేయండి. ఈ 2 ఇంచీల దగ్గర నుంచి ఈ 2 ఇంచీలకి ఇలాగ మీరు షేప్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు షేప్ ఏ రకంగా అయితే ఇచ్చారో అదే రకంగా కటింగ్ అన్నది చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్లోని ఒక చిన్న కట్ ఇలా పెట్టారు అంటే కనుక ఇది ఫ్రంట్ వైపుకి రావాలి అని ఒకటి మీకు అంచనా తెలుస్తుంది. దీని తర్వాత ఇలా ఓపెన్ చేసి బిగినర్స్ అయితే కనుక ఇక్కడ జరిగిపోద్ది అని అనుకున్నప్పుడు ఒక కటింగ్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తారు అంటే రెండు కూడా లైనింగ్ బ్లౌజ్ పీస్ కూడా రెండు మళ్ళీ అటాచ్ అయిపోతాయి. ఇప్పుడు ఇది ఒక హ్యాండ్ ఎలా జాయిన్ చేయాలి ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూస్తారు కదా, ఇప్పుడు ఎంత అతుకులు అతికించినా సరే మీకు నేను చూపిస్తాను. బ్లౌజ్కి మనం అటాచ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా మీకు హ్యాండ్ క్లాత్ అన్నది మీకు తక్కువ రాదు. ఇప్పుడు మనకి బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మనం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇలా రైట్ సైడ్ వైపు మన వైపు ఉండేటట్టుగా ఇలా పెట్టుకున్నప్పుడు మనకి హ్యాండ్ అతికించేటప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు లోతు తీసిన కట్ పెట్టాం కదా అది ఫ్రంట్కి రావాలి. చూస్తున్నారు కదా ఇలా ఫ్రంట్కి రావాలి. ఈ రకంగా ఈ రైట్ సైడ్ ఎదురెదురుగా ఇలా పెట్టి ఈ మధ్యలో కట్ అనేది షోల్డర్ కుట్టు దగ్గరికి వచ్చేటట్టు చూసుకోవాలి. చూసుకుంటే రెండో హ్యాండ్ కుట్టేటప్పుడు మీకు బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక పిన్ తీసుకుని కరెక్ట్గా సెంటర్లోని పెట్టుకోండి. సెంటర్ నుంచి ఇటువైపు ఒకసారి అటువైపు ఒకసారి స్టిచ్చింగ్ చేయకుండా ఒకే కుట్లోని హ్యాండ్ జాయింట్ అనేది అవ్వాలి. ఇలా మీరు సెంటర్కి తీసుకున్న తర్వాత 2 అంచుల్ని కూడా నెమ్మదిగా ఏది సాగదీయకుండా ఇలాగ కొలుచుకుంటూ వెళ్ళండి చివరి వరకుని. చూస్తున్నారు కదా ఎక్కడా కూడా సాగదీయకుండా 2 అంచుల్ని ఇలా పట్టుకుంటూ చివరి వరకు రండి. చూసారండి చక్కగా మీకు హ్యాండ్ అనేది సరిపోయి ఇంకా ఒక 1/4 ఇంచు మీకు ఎక్స్ట్రాగా మిగిలింది, అంతే తప్ప తక్కువ అన్నది రాలేదు. ఇప్పుడు ఇలా పట్టుకుని ఒక 1/4 ఇంచు వెడల్పుని ఇలాగా మార్జిన్ వదులుతూ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుని ఇప్పుడు మీరు పిన్ తీసేసుకోండి. పిన్ తీసుకుంటే ఇక్కడ సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో కుట్టు అనేది షోల్డర్ అనేది ఒక దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడు మిగతాదంతా కూడా సేమ్ ఇదే రకంగా అదే మార్జిన్ని మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. హ్యాండ్ ఎప్పుడు కూడా ఒకే స్టిచ్చింగ్లోని మీకు జాయింట్ అయ్యింది అంటే కనుక తప్పులు రాకుండా ఉంటుంది. చూస్తారా ఇక్కడ కూడా మనకి కరెక్ట్గా మీకు క్లాత్ అనేది సరిపోయింది, ఎక్కడా కూడా అతిగా మిగలలేదు. దాని తర్వాత ఇలాగ రెండో కుట్టు కూడా మీరు స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. మీకు ఎక్స్ట్రా 2 ఇంచీలు మనం ఎక్స్ట్రా మార్జిన్ పెట్టాం కాబట్టి హ్యాండ్లోని 1/4 ఇంచు ఎక్కువ తక్కువ అయినా సరే పొరపాటు లేదు, అంతే తప్ప 1 ఇంచు 2 ఇంచులు మార్జిన్ అనేది మీకు ఒక 1/4 ఇంచు మనకి ఎక్కువే అయింది కానీ హ్యాండ్ పీస్ తక్కువ కాలేదు. చూస్తున్నారు కదా ఈ రకంగా
రౌండ్ కూడా ఇంత అందంగా ఫినిషింగ్ రావాలన్నమాట. ఎక్కడ కూడా కార్నర్ పాయింట్లు వచ్చినట్టుగా ఉండకుండా షోల్డర్ దగ్గర నీట్గా మీకు ఇలా రావాలి. ఇదే రకంగా మీరు హ్యాండ్ అనేది రెండో చేతికి కూడా మీరు జాయిన్ చేసేసుకోండి, సరిపోద్ది. సరేనండి, మీకు క్లారిటీ రావడం కోసం నేను కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఒకే క్లాస్లో మీకు నేను చూపించాను. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.